ఏది కావాలంటే కొనిచ్చేయడానికి నేను ఏమన్నా బ్యాంక్ కన్నా రాస్తానా? అరే కూతురైతే ఏంటే ఇవాళ స్కూటర్ అంటాడు, రేపు హౌరా మేల్ అంటాడు. కొనిచ్చేస్తావా అని పెట్టే ఫోన్ పెట్టాయి. చచ్చిపోతున్న వాళ్ళతోటి. టికెట్ లేదండి. లేదండి. ఏంటి వేళాకుళంగా ఉందా? టికెట్ లేకపోవడం ఏంటి? టికెట్ లేకుండా ట్రైన్ లో ప్రయాణం చేయకూడదు. మేం ప్రయాణం చేయట్లేదు. మరి ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ట్రైన్ అండి. మరి మీరేం చేస్తున్నారు? కూర్చున్నామండి. కూర్చున్నారు. మీరు కూర్చోండి. చూడు మిస్టర్, ట్రైన్ లో ప్రయాణం ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. మీరు కొన్నారా సార్? కూర్చున్నారు కదా. ట్రైన్ లో ఓహో కూర్చోండి 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 బాబు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. అదే మీరు కొన్నారా అని. నేను ఎందుకు కొంటానయ్యా? మీరు కూడా ట్రైన్ లో ఉన్నారు కదా సార్. నేను టీసీనయ్యా. టీసీ అయితే ఏంటి సార్? అంటే ఏంటి నీ ఉద్దేశం? ట్రైన్ లో ఉన్నంత మాత్రాన టీసీలు, డ్రైవర్లు, గాతులు, స్టాఫ్ అందరూ టికెట్ కొంటారా? మీరన్న ప్రకారం ఉన్న వాళ్ళందరూ కొనాలి కదా సార్. అరే మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామయ్యా. ఉద్యోగానికి జీతం తీసుకుంటున్నారు కదా అరే సార్. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? వేర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ పబ్లిక్ ఎవరు? మేము. ట్రైన్ పబ్లిక్ ది. మేము ఓనర్స్. ఓనర్స్ ఎక్కడైనా టికెట్లు కొంటారా సార్? ఉండండి ఉండండి. హలో ఏమన్నాడు? ఒప్పుకోడన్నా. ఓ పని చేయండి, వాడిని మీరు చంపేయండి. ఆ తర్వాత మీరు చచ్చిపోండి. నా సంగతి ఏముందిలే. ఇక్కడ నాకు ఇద్దరున్నారు, చంపేస్తాను నన్ను. ఎలాగో చచ్చిపోతాను. టికెట్స్. కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుభవిస్తున్నా కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నుల్ని ఆడపిల్లల్ని జగంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం